హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో, మన ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసుకున్నట్టుగా, ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఆర్ఆర్‌బీ గ్రూప్ డి నోటిఫికేషన్ అండి. సో, రీసెంట్‌గా రిలీజ్ చేసిన ఆర్ఆర్‌బీ గ్రూప్ డి నోటిఫికేషన్ ఇన్ డీటెయిల్డ్‌గా అంటే, ఈ మనకి ఏవైతే అవసరమో ఇప్పుడు నోటిఫికేషన్ ఇచ్చారు. సో, చాలా పీడీఎఫ్ చాలా పేజెస్ ఉన్నాయి కదా! అవన్నీ అవసరం లేదు. మనకి ఏవైతే అవసరమో వాటి వరకి ఆ పాయింట్స్ వరకు ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. సో, ఇంతవరకి ఎవరైనా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే, సో, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మ ఖచ్చితంగా ఏ నోటిఫికేషన్ పడినా, లేదంటే ప్రిపరేషన్ రిలేటెడ్‌గా అన్ని వీడియోస్ మన ఛానెల్‌లో ఉంటాయి మీకు. సో, వీడియోలోకెళ్ళినట్టయితే ఫస్ట్ మనకి నోటిఫికేషన్ ఓపెనింగ్ డేట్ అంటే మనకి ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది నోటిఫికేషన్. ఆల్రెడీ ఇది జనవరి మంత్‌లో స్టార్ట్ అయిందండి లాస్ట్ మంత్‌లో. సో, మనం ఫిబ్రవరికొచ్చేసాం కాబట్టి. సో, జనవరి 23 తారీఖు ఓపెనింగ్ డేట్ స్టార్ట్ అయిపోయింది. ఆల్రెడీ మనకి రిజిస్ట్రేషన్ ఆన్‌లైన్‌లో చేసుకోవచ్చు. 23 జనవరి అనేది ఓపెనింగ్ డేట్. అండ్ క్లోజింగ్ డేట్ అంటే ఎప్పటిలోపు మనం అప్లికేషన్ అనేది మనం ఫిల్ చేయాలి. 22 ఫిబ్రవరి లోపు మనం ఫిల్ చేయాలి. సో, మనకెంత ఇచ్చారండి? 1 మంత్. ఆల్‌మోస్ట్ 1 మంత్ టైమ్ ఇచ్చాడు. వితిన్ 1 మంత్‌లో ఈ ఒక్క నెలలో మనం ఎప్పుడైనా అప్లికేషన్ అనేది రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అంటే ఐ మీన్ అప్లై చేసుకోవచ్చు. సో, ఇక్కడ చూసారు కదా! డేట్ ఆఫ్ అప్లికేషన్ ఫీ పేమెంట్ ఆఫ్టర్ క్లోజింగ్ డేట్. అంటే 22 ఫిబ్రవరి అనేది లాస్ట్ డేట్ కదా! 22 ఫిబ్రవరి వరకు రిజిస్ట్రేషన్‌కి లాస్ట్ డేట్ ఇది. అంటే అప్లికేషన్‌ని మనం రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి 22 ఫిబ్రవరి. ఒకవేళ 22 ఫిబ్రవరి తర్వాత పేమెంట్ అనేది మనకి అవ్వలేదన్నా ప్రాబ్లమ్ లేదు. 22 ఫిబ్రవరి వరకు రిజిస్ట్రేషన్ చేసుకుంటే సరిపోతుంది మీరు. 22 ఫిబ్రవరి తర్వాత 23, 24 2 డేస్ ఎక్స్‌ట్రా ఇచ్చాడండి. ఈ 2 డేస్‌లో మనం పేమెంట్ చేసుకోవచ్చు. అంటే ఈ 2 డేస్ అనేవి ఎక్స్‌ట్రా పేమెంట్ డేస్. ఈ పేమెంట్ అనేవి మనం ఫస్ట్ ఈ 1 మంత్‌లో చేసేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ చేసుకొని పేమెంట్ చేసేయొచ్చు. ఒకవేళ కుదరకపోతే 22 ఫిబ్రవరి లాస్ట్ డేట్ అయ్యేటప్పటికి కూడా నాది అప్లికేషన్ రిజిస్ట్రేషన్ అయిపోయింది. బట్ నేను ఇంకా పేమెంట్ చేయలేదు అనుకునే వాళ్ళకి మాత్రం ఈ 2 డేస్ అనేది ఎక్స్‌ట్రా ఇచ్చాడు. ఓకే. ఈ 2 డేస్‌లో మనం పేమెంట్ అనేది చేసుకోవచ్చు. సో, ఇక్కడ మీరు చూసినట్టయితే 1 మంత్ ఉందండి. సో, మీరుంది కదా టైము ఫిబ్రవరి 22 వరకు ఉంది. ఫిబ్రవరి 20 తారీఖో లేతే 21 చేసుకుందాం అనుకోవచ్చు. బట్ నేను చెప్తున్నా అండి, మీరు ఎంత త్వరగా చేసుకుంటే మేబీ ఫిబ్రవరి ఫస్ట్ వీక్ అయినా లేదా సెకండ్ వీక్‌లోకైనా చేసేసుకోండి. ఫిబ్రవరి 15థ్ లోపు చేసేసుకోండి. ఎందుకంటారా? ఇప్పుడు మనం సికింద్రాబాద్ డివిజన్ మనది. లేదా కొంతమంది చెన్నై పెడతారు. మేబీ చెప్తున్నా. ఇంకొంతమంది భువనేశ్వర్ పెడతారు. డిపెండ్స్ అన్నమాట మన పోస్ట్‌ని బట్టి. సో, నా సజెషన్ ఏంటంటే, మీకు సికింద్రాబాద్ జోన్ పెడుతున్నారు. మన ఎగ్జామ్ సెంటర్ సికింద్రాబాద్ జోన్‌లో అంటే మన పరిధిలో రావాలి అంటే ముందుగా అప్లై చేసుకోండి. లేదు నేను లేట్‌గా అప్లై చేస్తాను 22 తారీఖో, 21 తారీఖో అప్లై చేశారనుకోండి. మీకు సికింద్రాబాద్ జోన్ కాకుండా ఇంకెక్కడైనా వచ్చే ఛాన్స్ ఉంది. అంటే అది ఏ జోన్ అయినా అయ్యుండొచ్చు. సపోజ్ ఇప్పుడు ఇక్కడే ఇస్తాడని లేదు. ఆల్ ఓవర్ ఇండియా ఇది సెంట్రల్ ఎగ్జామ్ కదా! సో, ఎక్కడైనా ఇవ్వచ్చు. మీరు పెట్టుకున్న సెంటర్ అయితే రాదండి. ముందే చెప్తున్నాను. మీరు ఎంత తొందరగా అప్లై చేసుకుంటే మీకు ప్రిఫరెన్స్ ఉంటుంది. మీరు ఎగ్జామ్ సెంటర్ అనేది మీరు పెట్టుకున్న సెంటర్‌కి దగ్గరలో వస్తుంది. ఓకేనా? సో, అదే విధంగా ఏజ్ లిమిట్ అండి. ఇక్కడ మనం ఏజ్ లిమిట్ చూసినట్టయితే సో, 1/1/2025 అంటే జనవరి 1 ఈ ఇయర్ 2025 జనవరి 1 నాటికి మీకు ఓకేనా? లెస్ థాన్ ఓకేనా? లెస్ థాన్ 18 ఉండకూడదు. అంటే 18 ఏళ్ళు నిండి ఉండాలి మీరు. ఓకేనా? మోర్ థాన్ అంటే ఎక్కువ ఉండకూడదు. 33 ఏళ్ల కన్నా ఒక్క రోజు కూడా ఎక్కువ ఉండకూడదు. ఎప్పటికి 1/1/2025 కౌంట్ చేసుకోవాలి మనం. 1/1/2025 అనేది మనకి కౌంట్ అన్నమాట ఎగ్జాక్ట్‌గా. మీకు ఎగ్జాక్ట్ డేట్స్‌తో సహా నెక్స్ట్ స్లైడ్‌లో చూపిస్తాను. మీకు అర్థమవుతుంది. సో, ఇది ఇచ్చాడు. సారీ ఇది రెగ్యులర్ నోటిఫికేషన్ మోర్ థాన్ 33 అనేది. సో, ఇప్పుడు ఈ నోటిఫికేషన్‌లో ఏం చేశాడు అంటే 36 ఏళ్ళు చేశాడు. 33ని జనరల్ కేటగరీ వాళ్ళకి కూడా 3 ఏళ్ళు పెంచి 36 చేశాడు. సో, ఇప్పుడు మీరు ఏ కేటగరీ అయినా సరే మీకు 36 ఏళ్ల వరకు ఉంది. ఒకప్పుడు 33 ఏళ్ళు. దాన్ని 36 చేశాడు ఈ నోటిఫికేషన్‌లో. ఎందుకు అంటే నోటిఫికేషన్ డిలే అవుతుంది కదా! ఎవ్రీ ఇయర్. సో, 6 ఇయర్స్ చేశాడు. సో, 2025 నాటికి జనవరి 1 2025 నాటికి మీకు 36 ఏళ్ళు నిండకపోతే సరిపోతుంది మనకి. మీరు అప్లై చేసుకోవచ్చండి. మీరు ఎలిజిబుల్. ఎగ్జాక్ట్ డేట్ అనేది కూడా నేను నెక్స్ట్ స్లైడ్‌లో క్లియర్‌గా చెప్తాను. దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది. మీ డేట్ ఆఫ్ బర్త్‌ని కంపేర్ చేసుకోండి. సో, ఈ 36కి ఓబీసీ అనుకోండి మీరు. ఓబీసీ ఇక్కడ చూడండి. క్రీమీ లేయరు, నాన్ క్రీమీ లేయర్ ఉంటాయి. ఓకేనా? నాన్ క్రీమీ లేయర్. నాన్ క్రీమీ లేయర్ అని అడుగుతాడు. అంటే అర్థం ఏంటంటే, మీ యొక్క సంవత్సర ఆదాయం 8,00,000 కన్నా తక్కువుండాలి. లెస్ థాన్. ఓకే. తక్కువుండాలి.
8 లాక్స్ కన్నా తక్కువ ఉండాలి. మీకు నాన్ క్రిమి లేయర్ అంటే ఎవరికైనా ఓబీసీ వాళ్ళకి నాన్ క్రిమి లేయర్ కావాలి అంటే మీ దగ్గర ఉన్న తహసీల్దార్ ఆఫీస్, ఎంఆర్ఓ ఆఫీస్‌లో మీకు దొరుకుతుందండి. చిన్న ఫార్మ్ ఉంటుంది. ఆ ఫార్మ్ తీసుకెళ్ళి మీరు ఫిలప్ చేసిస్తే ఒక సిగ్నేచర్, ఒక స్టాంప్ ఇస్తారు. జస్ట్ చేత్తో రాసినట్టుగానే ఉంటుంది. అదే సర్టిఫికేట్ కాదు, ఇంకేమీ కాదు. ఈ నాన్ క్రిమి లేయర్ కూడా 6 మంత్స్ వ్యాలిడిటీ ఉంటుంది. ఎప్పటికప్పుడు మనం మారుతూ ఉంటుంది నాన్ క్రిమి లేయర్. ఎట్ ది సేమ్ టైమ్ ఓబీసీ అనేది లైఫ్ టైమ్‌లో ఒకేసారి వస్తుందండి. బీసీ అనేదేమో మనకి ఎవ్రీ 6 మంత్స్‌కి లేదా సారీ ఎవ్రీ 1 ఇయర్‌కేమో వ్యాలిడిటీ ఉంటుంది. బట్ ఓబీసీ అనేది మనం ఒకసారి తీసుకుంటే అది యూజ్ చేసుకోవచ్చు. నో ఇష్యూస్. ఇంతకుముందు ప్రీవియస్‌గా ఉన్న ఓబీసీ అయినా మీకు యాక్సెప్ట్ చేస్తాడు. అది పెద్ద ఇష్యూ అయితే ఉండదు. బట్ నాన్ క్రిమి లేయర్ అనేది అంతే కదండీ. నాన్ క్రిమి లేయర్ 6 మంత్సే వ్యాలిడిటీ. ఎందుకంటే 6 మంత్స్ తీసుకున్నారు. 6 మంత్స్ తర్వాత మీకో జాబ్ వస్తుంది. అంటే నెక్స్ట్ 1 ఇయర్ తర్వాత మీరు మీ సాలరీ 8,00,000 కన్నా ఎక్కువ ఉండొచ్చు కదా! చెప్పలేం కదా! అందుకని 6 మంత్సే వ్యాలిడిటీ ఇస్తాడు. ఎవ్రీ టైమ్ మనకి అప్‌డేట్ చేసుకుంటూ ఉండాలి నాన్ క్రిమి లేయర్. అంటే చేత్తో రాసుకొని ఎళ్ళే ఒక చిన్న ఫార్మ్ మీద మనకి ఒక స్టాంప్ తహసీల్దార్ స్టాంప్ ఏసి సిగ్నేచర్ చేసి ఇస్తారు. అదే నాన్ క్రిమి లేయర్. సో, మీకు నాన్ క్రిమి లేయర్ మీకు 8,00,000 కన్నా తక్కువ ఇన్‌కమ్ ఉంది అంటే మీరు ఓబీసీ కింద 3 ఇయర్స్ మీకు పెరుగుతుంది. ఏది ఏజ్ లిమిట్. మీకు మొత్తం ఎన్ని ఇయర్స్ అవుతుంది? 39 ఇయర్స్. ఓబీసీ వాళ్ళు 39 ఏళ్ల వరకు దీన్ని అప్లై చేసుకోవచ్చండి. అదే విధంగా ఎస్సీ, ఎస్టీ దీనికి నాన్ క్రిమి లేయర్‌కి దానికి సంబంధం లేదండి. మొత్తం 5 ఇయర్స్. సో, 36 + 5 41 ఇయర్స్. మీరు ఎస్సీ ఆర్ ఎస్టీ అయితే గనక మీకు టోటల్ లిమిట్ ఎంతండి? 41 ఇయర్స్ వరకు మీరు అప్లై చేసుకోవచ్చు. నో ప్రాబ్లమ్. సో, ఓబీసీ అయితేనేమో 39 ఇయర్స్ వరకు. ఓకేనా? జనరల్ అయితే 36 ఇయర్స్ వరకు. ఇది క్లియర్ గదా! సో, చూడండి టోటల్ వేకెన్సీస్. నిజానికి టోటల్ వేకెన్సీస్ చాలా ఉన్నాయండి. మీరు మేబీ బాగా ట్రై చేస్తూ కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌లో ఆల్రెడీ ప్రిపేర్ అయ్యే వాళ్ళైతే కనుక 10థ్ క్వాలిఫికేషన్ మీద చాలా మంచి ఆపర్చునిటీ ఇది. మేబీ మీరు గ్రాడ్యుయేట్స్ అయ్యుండొచ్చు, పోస్ట్ గ్రాడ్యుయేట్స్ అయ్యుండొచ్చు. నాట్ అన్ ఇష్యూ. ఎందుకంటే ఆల్‌మోస్ట్ మీకు చూస్తే ఇప్పుడు మీరు అప్లికేషన్ పెట్టాక మీరే చూడండి. నాకు తెలిసి ఎక్కువ అప్లికేషన్‌లు మేబీ గ్రాడ్యుయేట్స్ ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ నుంచే వస్తాయి దీనికి. 10థ్ క్వాలిఫికేషన్ ఇస్తారు అంతే. బికాజ్ మనకిప్పుడు ఉన్న సిట్యుయేషన్ అలా ఉంది మనకి. గవర్నమెంట్ జాబ్ అనేది మనకు చాలా అవసరం కాబట్టి ప్రతి ఒక్కరు చాలా మంది అప్లై చేస్తారు. ఎట్ ది సేమ్ టైమ్ ఇక్కడ జోనల్ చూస్తే మీకు నేను సికింద్రాబాదు మీకు చెప్తున్నా అంటే ఒక్క సికింద్రాబాద్ ఎందుకు చెప్తున్నా అంటే అన్ని జోన్స్ మనకు అనవసరం కాబట్టి సికింద్రాబాద్‌లో 1642 వేకెన్సీస్ ఉన్నాయి. ఓకే. చెన్నైకొస్తే 2000 ప్లస్ ఉన్నాయి. మీ ఇష్టమండి. చెన్నైకెళ్ళి చేసుకుంటా జాబ్ అనుకున్నోళ్ళు 2000 ప్లస్ పెట్టుకోవచ్చు. హుబ్లీ ఉంది. హుబ్లీ కూడా అరౌండ్ 1500 అరౌండ్ ఉన్నాయనుకుంటా. హుబ్లీ అంటే కర్ణాటక. హుబ్లీ కర్ణాటక, చెన్నై, సికింద్రాబాద్ ఈ 3 డివిజన్స్ మనకు దగ్గర చుట్టుపక్కల గల డివిజన్స్. ఇంకోటి భువనేశ్వర్. భువనేశ్వర్ అంటే ఈస్ట్ కోస్ట్ అనేది మనకి వైజాగ్ నుంచి ఈస్ట్ కోస్ట్ స్టార్ట్ అవుతుంది. మీరు వైజాగ్ అయినా పర్వాలేదు అనుకునే వాళ్ళకి భువనేశ్వర్ కూడా ఉన్నాయి. 1000 ప్లస్ ఉన్నాయి కూడా. కాకపోతే నా సజెషన్ ఏంటి అంటే నేను ఎందుకు సికింద్రాబాద్‌కి టార్గెట్ చేశానంటే గుర్తుంచుకోండి. ఇది ఎన్‌టీపీసీ అనుకోండి. వేరే జోన్ సెలెక్ట్ చేసుకొని పెట్టుకోమని సజెస్ట్ చేస్తాను. ఎందుకంటే ఇది క్యాడర్ ఎక్కువ, మీకు సాలరీ ఎక్కువ బావుంటుంది. ఓకే. నాన్ టెక్నికల్. బట్ ఒకటి గుర్తుంచుకోండి. ఈ గ్రూప్ డి జాబ్ వస్తే మీకు గ్యాంగ్‌మెన్, ట్రాక్‌మెన్, పాయింట్స్‌మెన్ ఇవి ఉంటాయి జాబ్స్. సో, దీంట్లో గనక మీరు వేరే జోన్ పెట్టుకుంటే చాలా కష్టపడాలండి. ఎందుకంటే వరస్ట్ కేస్ చెన్నై వస్తే మీకేంటంటే జాబ్ కొట్టేంత వరకు మనకు జాబ్ వస్తే చాలని ఉంటుంది. వన్స్ జాబ్ వచ్చాక చెన్నైకెళ్ళి జాబ్ చేయాలంటే చాలా సఫర్ అవుతారు మీరు. చెన్నైయే కానియండి, హుబ్లీయే కానియండి, నాన్ లోకల్ అంత దూరం వెళ్లి మనకి గ్రూప్ డి అనేది బేస్ అన్నమాట. చిన్న జాబ్ కాబట్టి సాలరీ కూడా కొంచెం ఎక్కువ ఉంటుంది. ఓకే. అరౌండ్ 30 అట్లా వస్తదన్నమాట మొత్తం అన్నీ కలుపుకొని. మొత్తం టేక్ హోమ్ లాగా. సో, మీకు ఒక 25,000-30,000 వచ్చే సాలరీకి మీరు చెన్నైకెళ్ళి, హుబ్లీకెళ్ళి చేయడం కరెక్ట్ కాదు. ఇంకొకటి గ్రూప్ 2లో గుర్తుంచుకోండి. జోనల్ ట్రాన్స్‌ఫర్స్ చాలా రేర్‌గా అవుతాయి. ఒక జోన్ నుంచి ఇంకో జోన్‌కి రావాలంటే చాలా కష్టపడాలి. చాలా ఇన్‌ఫ్లూయెన్స్ చాలా ఉపయోగించాలన్నమాట. చాలా కష్టం ఉంటుంది. సో, నేను ఎక్స్‌పీరియన్స్ అయిన ఫ్రెండ్స్ ద్వారా తెలుసుకున్న విషయాలు మీకు షేర్ చేస్తున్నాను. ఆల్రెడీ జాబ్ చేసే వాళ్ళ గురించి చెప్తున్నా. చెన్నై వచ్చిన వాళ్ళు మళ్ళీ సికింద్రాబాద్ రావడానికి చాలా కష్టపడ్డారు. రియల్ టైమ్‌లో. ఒక 2015 ఆ టైమ్ నోటిఫికేషన్ క్రాక్ చేసిన వాళ్ళు 4 ఇయర్స్ తర్వాత వాళ్ళు రాగలిగారు. సో, ముందే చెప్తున్నాను. మీరు చెన్నై పెట్టుకున్న హుబ్లీ మీరు కష్టపడుతున్నారండి. ఆ కష్టపడేది సికింద్రాబాద్ పెట్టుకొని కష్టపడండి ఏమైద్ది? ఇప్పుడు 50 మార్క్స్ తెచ్చుకునే వాళ్ళు 60 తెచ్చుకోండి కష్టపడండి. ఇంకొంచెం కాంపిటీషన్ పెరిగిందనుకుంటే. 100కి 100 అడగట్లే కదా! ఎవరు మిమ్మల్ని. 50 వచ్చే కాడ ఇంకొంచెం కష్టపడి 60 తెచ్చుకోమంటున్నారు అంతే కదా! తెచ్చుకుంటే మనకి హ్యాపీగా సికింద్రాబాద్ డివిజన్ వస్తుంది. మనకు లోకల్‌లో వస్తుంది కదా! సో, ఇది మీరు ఆలోచించుకోండి. నా నా సజెషన్ అయితే గనక సికింద్రాబాద్ డివిజన్ పెట్టుకోవడం చాలా బెటర్ అనేది నా సజెషన్. సో, నెక్స్ట్ చూద్దామండి. ఆ! ఓకే. ఇక్కడ డేట్స్ అన్నమాట. ఇందాక మీకు చెప్పినట్టు ఎగ్జాక్ట్ డేట్స్ కూడా చెప్తా అన్నా కదా! చూడండి. 2/1/1989 అంటే 2/1 అంటే జనవరి 2 అంటే జనవరి 1 వరకు కదా ఇచ్చింది లిమిట్. సో, జనవరి 2 తారీఖు. మీరు 1981, 89 జనవరి 2 తారీఖు లోపు ఎప్పుడు పుట్టినా కూడా
ప్రాబ్లమ్ లేదు. బట్ మీరు 1989 పుట్టినా కూడా మీరు ఎలిజిబుల్ కాదు అన్‌రిజర్వ్డ్‌లో ఉంటే. గుర్తుంచుకోండి ఈడబ్ల్యూఎస్‌కి ఏ రిజర్వేషన్ బెనిఫిట్స్ లేవు. ఈడబ్ల్యూఎస్‌కి రిజర్వేషన్ ఉంది. ఎక్కడ? పోస్టల్‌లో ఉంది. అంతేకాని ఏజ్ లిమిట్‌లో మాత్రం అన్‌రిజర్వ్డ్, ఈడబ్ల్యూఎస్ పెద్ద తేడా లేదు. సేమ్ ఒకటే. ఈడబ్ల్యూఎస్ అంటే తెలుసు కదా! ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్. అంటే మీరు సపోజ్ మీరు అన్‌రిజర్వ్డ్ అయ్యుండొచ్చు. బట్ పూర్ అయ్యుండొచ్చు. అలాంటప్పుడు ఈడబ్ల్యూఎస్ మీరు తీసుకోవచ్చు సర్టిఫికేట్. అది కూడా ఎంఆర్ ఆఫీస్‌లో ఇస్తారు. బట్ మీరు రిలాక్సేషన్‌కి మాత్రం ఎలిజిబుల్ కాదు. సో, మీరు 1989 కన్నా ముందు పుట్టుంటే గనక కష్టమండి. ఒకటో తారీఖు జనవరి 1 పుట్టినా కూడా కష్టమే. ఓకేనా? అన్‌రిజర్వ్డ్‌కిది. సో, ఇక్కడ మీరు చూసినట్టయితే ఇది ఓబీసీకి. ఓబీసీకి ఏంటి సేమ్ 3 ఏళ్లు ముందుకు పోయింది ఇప్పుడు. 89 నుంచి 3 ఇయర్స్ ఇంకా పెంచాడు. పెంచాడు ఇందాక చెప్పుకున్నాం కదా! 3 ఇయర్స్ ఎక్కువని. సో, 86. ఎస్సీ, ఎస్టీకి 5 ఇయర్స్ ఎక్కువ కాబట్టి 84. సో, ఈడ క్లియర్‌గా మెన్షన్ చేశాడు. ఓబీసీ నాన్ క్రీమీ లేయర్ అని. ఇందాక మనం డిస్కస్ చేసాం కదా! నాన్ క్రీమీ లేయర్. మీరు నాన్ క్రీమీ లేయర్ ఉంటేనే మీకు ఏజ్ లిమిట్. మీరు మామూలు ఓబీసీ మీరు క్రీమీ లేయర్ కిందకొస్తే మీరు జనరల్‌గా ఎళ్ళిపోతారు ఆబ్వియస్‌గా. మీరు 1989 చూసుకోవాలి. ఓకేనా? సో, ఇదొకటండి. ఇంకోటి లోయర్ లిమిట్. లోయర్ లిమిట్ అంటే ఏం లేదండి. 1, 2007 తర్వాత పుట్టిండాలి. అంటే కొంతమంది సపోజ్ 2004లోనో సారీ 2000 1, 2007 లోపు పుట్టుండాలి. అంటే సపోజ్ మీరు 2008లోనో, 2009లోనో పుట్టినోళ్ళున్నారు గదా! వీళ్ళకిది వర్తించదు. అంతెందుకు 1, 2007 అంటే మీరు జనవరి 2, 2007 పుట్టిన వాళ్ళకి గూడా ఇది వర్తించదు నోటిఫికేషన్. గుర్తుంచుకోండి. ఈ డేట్ లోపలే పుట్టుండాలి మీరు. అంటే ముందే పుట్టుండాలి 2007 లోపు. అంటే 89 నుంచి 2007 మధ్యలోనే పుట్టుండాలి. లేదా 86 నుంచి 2007, 84 నుంచి 2007 మధ్యలోనే పుట్టుండాలి. 2007 అనేది లోయర్ లిమిట్ అన్ని కేటగరీస్‌కి. అది ఏ కమ్యూనిటీ అయినా గాని, ఏ కేటగరీస్‌కైనా గాని 2000 అనేది 7 అనేది లిమిట్ అండి. ఓకే. అంటే ఏజ్ 18 ఇయర్స్ కన్నా చిన్నోళ్ళు అప్లై చేయకూడదని చెప్పి దీని అర్థం. అంతే ఏం లేదు. ఇప్పుడు మీరు మేబీ ఇంటర్ అయిపోయింది. ఇంటర్ అయిపోయిన మీరు ఎలిజిబుల్ కాదు. మీకు 10థ్ క్లాస్ క్వాలిఫికేషన్ ఇచ్చాడు నోటిఫికేషన్. స్టిల్ మీరు ఇంటర్ అయిపోయినా కాదు. ఇంటర్ అయిపోయింటే 17 ఇయర్స్ ఉంటాయి మీకు. మీకు 18 ఇయర్ అనేది కంప్లీట్ అయితేనే మీకు కౌంట్ అన్నమాట. సో, అర్థమైంది కదా! ఫీజ్ అండి చూడండి. ఇక్కడ మీరు చూసినట్టయితే మీకన్నిటికి అంటే అన్‌రిజర్వ్డ్ ఇక్కడ మీరు సరే ఫస్ట్ చూద్దాం ఇక్కడ. ఫీ ఏంటి 500 రీఫండ్ అమౌంట్ 400 ఓకేనా? అంటే ఇక్కడ క్లారిటీ ఇస్తా చూడండి. ఫస్ట్ మనం పే చేసేటప్పుడు 500 పే చేస్తాం అందరం. దాంట్లో మనం ఎగ్జామ్ అయిపోయిన తర్వాత 400 అకౌంట్‌లోకొస్తాయి. ఇక్కడ ఒక లాజిక్ ఏంటంటే, ఈ ఎగ్జామ్ అనేది ఎవరైతే అటెంప్ట్ చేస్తారో అంటే మీరు ఎగ్జామ్ సెంటర్‌కెళ్ళి ఎగ్జామ్ రాసి వస్తేనే మీకు ఈ 400 వస్తాయి. ఎవరైతే ఎగ్జామ్ అప్లై చేసి ఎగ్జామ్ రాయరో వాళ్ళకి ఆ 400 మర్చిపోండి ఇగ. ఓకే. అంటే అర్థమైంది కదా! ఎందుకు పెట్టారో ఇలా? చాలా మంది అప్లై చేసి వదిలిపెడతారు. మీకు ఫ్రీ ఇచ్చారనుకోండి, ఫ్రీ అని అప్లై చేస్తారు. కానీ ఎగ్జామ్ రాయరు. సో, ఇక్కడ మోర్ ఓవర్ హ్మ్. రైల్వేకి ఇప్పుడు ఎగ్జామ్ కండక్ట్ చేయడానికి వాడికి ఇన్‌కమ్ అన్నమాట. అంటే ఐ మీన్ మనకి ఎగ్జామ్ సెంటర్స్‌కి కంప్యూటర్ టెస్ట్ కాబట్టి ఎగ్జామ్ సెంటర్స్‌కి వాటన్నిటికి కూడా మన ఫీ నుంచే మనకు వాళ్ళంతే ఫెసిలిటీస్ అనేది ఏర్పాటు చేస్తారు. సో, మీకు 400 అనేవి మీ రీఫండ్ అవుతాయి. రూ. 100 చార్జ్ చేస్తున్నట్టు వాళ్ళు. మీరు డెడికేటెడ్‌గా ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఎగ్జామ్ రాస్తే మీకు రూ. 100 చార్జ్ చేశారు. రిమైనింగ్ 400 మనకి ఎనక్కిచ్చేస్తున్నారు రైల్వే. ఓకే. నాకు తెలిసిన కాంపిటేటివ్ ఎగ్జామ్స్‌లో తక్కువ ఫీజు మన స్టేట్ గవర్నమెంట్ తర్వాత ఈ రైల్వేనండి. ఇక్కడ బ్యాంకింగ్ అయినా ఏదైనా సరే మీకు ఫీజ్ 600 ఉంటుంది, 1000 ఉంటుంది. చాలా ఉంటుంది. సో, ఇది చూడండి. ఫర్ పీడబ్ల్యూబీ అంటే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయినా, ఫీమేల్‌కైనా, ట్రాన్స్‌జెండర్స్‌కైనా, ఎక్స్ సర్వీస్ మెన్ క్యాండిడేట్స్ అంటే ఆర్మీ రిటైర్డ్ ఎవరో ఒకళ్ళు ఉంటారు. ఎక్స్ సర్వీస్ మెన్స్ ఉంటారు. క్యాండిడేట్స్ బిలాంగ్స్ టు ఎస్సీ, ఎస్టీ మైనారిటీ కమ్యూనిటీస్, ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాస్ ఈబీసీ. ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ ఈబీసీ వేరు, ఈడబ్ల్యూఎస్ వేరు. ఈడబ్ల్యూఎస్ కాదు ఇది. ఇది ఈబీసీ. ఈబీసీ అంటే ఓబీసీలో నాన్ క్రీమీ లేయర్‌ని ఈబీసీ అంటాం. అండర్‌లైన్ చేసుకోండి ఇది. ఓబీసీలో నాన్ క్రీమీ లేయర్ ఈబీసీ అండి. వీళ్ళందరూ కూడా రూ. 250 కట్టాలి. ఆ 250 కూడా ఎగ్జామ్ రాస్తే మీకు ఎనిక్కొస్తాయి. ఎగ్జామ్ రాయకపోతే రావు. ఓకే. ఎగ్జామ్ అటెంప్ట్ చేస్తే ఈ 250 అనేవి మళ్ళీ మనకి ఎనక్కిస్తారు. ఎగ్జామ్ అటెంప్ట్ చేయకపోతే గనక ఇవ్వరు. సో, ఇది ఎగ్జాక్ట్‌గా లాస్ట్ టైమ్ ఎన్‌టీపీసీలో కూడా ఇలాగే చేశాడు. ఎన్‌టీపీసీ ఫీస్ కూడా ఇలాగే పే చేపించుకుని అంటే ఇప్పుడు ఈ ఎన్‌టీపీసీ కాదండి 2021 ఎన్‌టీపీసీ గురించి చెప్తున్నాను. 21 ఎన్‌టీపీసీ కూడా ఫస్ట్ ఫీ పే చేసాము. తర్వాత ఎగ్జామ్ అయిపోయిన తర్వాత రీఫండ్ చేశాడన్నమాట. సో, అదే ప్రాసెస్ ఇక్కడ కంటిన్యూ చేస్తున్నాడు. ఇక్కడ చూడండి. సో, ఇది చాలా చాలా ఇంపార్టెంటు. అంటే మీకు సిలబస్ ఏంటి, ఫిజికల్ టెస్ట్ ఎలా ఉంటదో చెప్తాను. అసలు రిక్రూట్‌మెంట్ ప్రాసెస్ ఎలా ఉంటదో చెప్తా చూడండి. ఇక్కడ మనం చూసినట్టయితే ఫస్ట్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. ఫ్రెండ్స్ సీబీటీ ఎగ్జామ్ అండి.
సిబిటి అంటే ఏంది? కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్. కంప్యూటర్‌లో ఎగ్జామ్. మీకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ తెలీదు నాకు. కంప్యూటర్ అంటే కొంచెం కొత్త అనుకునే వాళ్ళు ఏం భయపడకండి. ఇది పెద్ద కష్టమైతే కాదు. రాకెట్ సైన్స్ కాదు. చాలా ఈజీ. మీరు 1 ఆర్ 2 టైమ్స్ ఇంటర్నెట్‌లో అంటే మామూలుగా ల్యాప్‌టాప్ ఉన్న ఫ్రెండ్స్ దగ్గర ఎవరి దగ్గర కూర్చొని ఒక్కసారి ఎగ్జామ్ రాస్తే మీకు అర్థమైపోతుంది. 1, 2 సార్లు చూస్తే అర్థమైపోతుంది. అది పెద్ద కష్టం కాదు. నెక్స్ట్ పీఈటీ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అంటే రన్నింగ్ ఉంటుందండి 1 కిలోమీటర్. అది నెక్స్ట్ స్లైడ్‌లో చూద్దాం. నెక్స్ట్ స్లైడ్‌లో క్లియర్ డీటెయిల్స్ చెప్తాను నీకు. రన్నింగ్ ఉంటుంది. జెంట్స్‌కి ఎలా ఉంటుంది, లేడీస్‌కి ఎలా ఉంటుందో మొత్తం చెప్తాను. నెక్స్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్. డాక్యుమెంట్ వెరిఫికేషన్ వచ్చేసి మీరు చదువుకునేయండి. ఇప్పటిదాకా మీరు 10థ్, ఇంటర్ క్వాలిఫై ఉంటారు. ఐ మీన్ 10థ్ పాస్, ఇంటర్ పాస్ అయ్యి ఉంటారు. లేదా డిగ్రీ పాస్, పీజీ పాస్ అయ్యి ఉంటారు. ఆ డాక్యుమెంట్స్ మొత్తం. మీరు ఓబీసీ నాన్ క్రిమిలేయర్ పెడితే నాన్ క్రిమిలేయర్ అయన్నీ సబ్మిట్ చేయాలి. ఎస్సీ, ఎస్టీకి మన క్యాస్ట్ సర్టిఫికేట్లు అవి ఉంటాయి. బీసీకి కూడా క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలి. ఓబీసీ క్యాస్ట్ సర్టిఫికేట్, నాన్ క్రిమిలేయర్. ఎస్సీ, ఎస్టీ క్యాస్ట్ సర్టిఫికేట్. అన్‌రిజర్వ్డ్‌కి క్యాస్ట్ గురించి ఏం లేదు. రిమైనింగ్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటావో అవన్నీ సబ్మిట్ చేయాలి. ఓకే. ఏమైనా ఫర్దర్‌గా అంటే రెసిడెన్షియల్ సర్టిఫికేట్లు ఇవన్నీ. ఏవైనా కూడా మీ సేవలో మనకు దొరుకుతాయి. ఆ సర్టిఫికేట్స్ అడుగుతారు. కొత్తవి ఏమి అడగరు. అవి డాక్యుమెంట్ వెరిఫికేషన్‌కి. మెడికల్ ఎగ్జామినేషన్. సో, ఈడ క్లియర్‌గా ఉందండి మెడికల్ ఎగ్జామినేషన్ చూసుకోండి. సో, యాక్చువల్‌గా నేను ఇన్ డీటెయిల్‌గా నోటిఫికేషన్‌లో చెప్పకపోవడానికి కారణం ఏంటంటే మెడికల్ ఎగ్జామ్‌కి మనం తర్వాత కావాలంటే వన్స్ మంది సీబీటీ 1 ఫిజికల్ టెస్ట్‌లు అయిపోయిన తర్వాత అంటే అప్పటికొచ్చిన ఉంటారు కదా! మన క్యాండిడేట్స్ ఎవరో ఒకళ్ళు. మన సబ్‌స్క్రైబర్స్ ఎవరైనా గనక రిక్వెస్ట్ చేస్తే ఖచ్చితంగా నేను మెడికల్ ఎగ్జామినేషన్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఎలా ఉంటదో మళ్ళీ మనం ఒక వీడియో చేద్దాం. ఇన్ డీటెయిల్‌గా అంటే చాలా ఉంటుందండి. మెడికల్ ఎగ్జామినేషన్ చాలా ఉంటుంది. కలర్ బ్లైండ్‌నెస్ ఇంతవరకు ఉండాలి. ఐ విజన్ ఇంతవరకే ఉండాలి. ఓకే. ఫ్లాట్ ఫీట్ అంటే మనం అరికాలు ఏసినప్పుడు ఫ్లాట్‌గా ఉంటుంది కొంతమందికి. అడుగు వేపిస్తారు కదా! ఫ్లాట్ ఫీట్ పడుతుంది. అంటే మీకు అరికాలు ఏసినప్పుడు ఫుల్ పడకూడదు భూమి మీద. మీకు చూస్తే అర్థమవుతుంది. అరికాలు వాటర్‌లో పెట్టి మీరెయ్యండి. ఎప్పుడు చిన్న గ్యాప్ వస్తుంది. ఎవరికైనా గ్యాప్ వస్తుంది. కొంతమందికి ఫ్లాట్ ఫీట్ ఉంటుంది. ఆ ఫ్లాట్ ఫీట్ కూడా కొంతమంది ఎగ్జామ్స్ ఉంటది. కొంతమందికి ఉండదు. దాన్ని బట్టి ఉంటుంది. దాని సివియారిటీని బట్టి. సో, ఇవన్నీ మెడికల్ ఎగ్జామ్‌లో చాలా వస్తాయి మెడికల్ ఎగ్జామినేషన్‌లో. అవన్నీ మనం తర్వాత చూద్దాము. సో, ప్రెజెంట్ అయితే ఆహ్, నేను చెప్పాలనుకుంది ఏంటంటే మొత్తం ఇదండి ఫ్లో. అంటే ఫస్ట్ ఏమో ఎగ్జామ్ ఉంటుంది. తర్వాత పీఈటీ ఈవెంట్స్ ఉంటాయి. ఈవెంట్స్ అయిపోయిన తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటది. లాస్ట్‌లో మెడికల్ ఎగ్జామ్ ఉంటుంది. ఇవన్నీ క్లియర్ అయ్యాక పోస్టింగ్ ఇస్తారు. ఇది రెగ్యులర్ ప్రాసెస్ అన్నమాట రైల్వేది. సో, ఇక్కడ మీరు చూసినట్టయితే ఎగ్జామ్ డ్యూరేషన్ 90 మినిట్స్. సేమ్ అండి. 90 మినిట్స్ 100 మార్క్స్. ఎన్‌టీపీసీ మనం ఎవరెవరైతే ఎన్‌టీపీసీ ప్రిపేర్ అవుతున్నాడో బ్లైండ్‌గా వాళ్ళు ఇది అప్లై చేసేయండి. చెప్తున్నా కదా! మీకు ఎన్‌టీపీసీ వరస్ట్ కేస్ మిస్ అయినా కూడా ఆర్ఆర్‌బీ గ్రూప్ డి మిస్ అవ్వకూడదు. ఆ కాన్సెప్ట్‌తో ఉండండి. ఎన్‌టీపీసీ మిస్ అవ్వద్దు. ఫస్ట్ అది అవ్వకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎన్‌టీపీసీ, సీబీటీ టైర్ 1 క్లియర్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే గ్రూప్ డి క్లియర్ చేసేస్తారు. గ్రూప్ డి మీకు క్లియర్ అయిపోతుంది. ఎన్‌టీపీసీ టైర్ 1 క్లియర్ చేసేవాళ్ళు గ్రూప్ డి క్లియర్ అయిపోతుంది. ఈ సీబీటీ 2 ఉంది కదా! ఎన్‌టీపీసీ కొంచెం హార్డ్ ఉంటుంది. ఇది ప్రిపేర్ అవుతూనే మీరు ఈ గ్రూప్ డి అట్లా మీకు క్లియర్ అయిపోతే గనుక గ్రూప్ డి కూడా పారలెల్‌గా మనం ప్రిపేర్ అవ్వచ్చు. సో, ఒక ఒక ఎన్‌టీపీసీ మీద బాగా ఫోకస్ చేసేవాళ్ళు ఎవరైనా ఉంటే గ్రూప్ డి క్లియర్ అయిపోతుందండి. సేమ్ 90 మినిట్స్, సేమ్ 100 క్వెషన్స్. ఇక్కడ మీరు చూసినట్టయితే జనరల్ సైన్స్ 25 క్వెషన్‌లు, మ్యాథమెటిక్స్ 25 క్వెషన్‌లు. మేబీ మ్యాథమెటిక్స్ అంటే కొంచెం మారుతుంది. కొంచెం బేసిక్ మ్యాథ్స్ ఇస్తాడు. ఇంకా నేను చెప్పాలంటే స్టాండర్డ్ తక్కువండి. ఎన్‌టీపీసీ అనేది ఇంటర్ మీద. గ్రూప్ డి అనేది 10థ్ క్లాస్ మీద. సో, మీకు అర్థమైపోతుంది. స్టాండర్డ్ తగ్గుతుంది. పెరగదు. స్టాండర్డ్ తగ్గుతుంది. అంటే కొంచెం మీరు క్వెషన్ పేపర్ ఇంకొంచెం ఈజీగా ఉంటుంది. ఎన్‌టీపీసీతో కంపేర్ చేస్తే. కాకపోతే ఒకటి గుర్తుంచుకోండి ఫ్రెండ్స్. ఎలా చెప్తున్నా అంటే ఎన్‌టీపీసీ కన్నా స్టాండర్డ్ గ్రూప్ డి తక్కువ. ఓకే. కానీ మీరొకటి గెస్ చేయాల్సిందేంటంటే దీనికి ఎన్ని అప్లికేషన్‌లు వస్తాయో దానికన్నా డబుల్ అప్లికేషన్‌లు దీనికొస్తాయి. డబుల్ అంటే మేబీ ఇంకో 20, 30% ఎక్కువొస్తాయి. డబుల్ అంటే డబుల్ కాదు. 20, 30% ఎక్కువ. దీనికి 1,00,000 వస్తే సారీ 1,00,000 ఏంటి 10,00,000 వస్తే దీనికి ఒక 12,00,000 రావచ్చు. 15,00,000 రావచ్చు. ఎందుకు అంటారా? దీని గ్రూప్ డి క్వాలిఫికేషన్ 10థ్ ఎక్కువ మంది అప్లై చేస్తారు. అట్ ది సేమ్ టైమ్ మీకు ఎన్‌టీపీసీ కాంపిటీషన్ ఎవరో గ్రూప్ డి కాంపిటీషన్ కూడా వాళ్ళే. అంతే కదా! మీకు గ్రాడ్యుయేట్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఎన్‌టీపీసీలో ఉన్నారంటే వాళ్ళే కాంపిటీషన్ గ్రూప్ డి కూడా పెడతారు. కొంతమంది అప్లై చేయకపోవచ్చు. అది రేర్ కండిషన్. సో, మోస్ట్ ఆఫ్ ది క్యాండిడేట్స్ అప్లై చేస్తారు. సో, మీకు పేపర్ గ్రూప్ డి ఈజీగా ఉందంటే కట్ ఆఫ్ పెరిగిద్ది. ఓకేనా? కట్ ఆఫ్ అనేది గ్రూప్ డికి ఎక్కువ ఉంటుంది. ఎన్‌టీపీసీ కాంపిటీషన్ ఉన్న కట్ ఆఫ్ తక్కువుంటుంది. బట్ మనం కట్ ఆఫ్ ఎంతుంది మనకనవసరం. ఎండ్ ఆఫ్ ది డే మనం అటెంప్ట్ చేయాలి. ఎగ్జామ్ అనేది పర్ఫెక్ట్‌గా అటెంప్ట్ చేస్తే మనకి క్లియర్ చేయడం కష్టం కాదు. సో, నా సజెషన్ ఏంటంటే సేమ్ ఎన్‌టీపీసీ సిలబసే ఇది కూడా అండి. మోస్ట్‌లీ ఎన్‌టీపీసీ ఎవరైతే రాస్తున్నారో వాళ్ళు గ్రూప్ డి క్లియర్ చేసుకోవడం చాలా ఈజీగా ఉంటుంది. మ్యాథమెటిక్స్ 25, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 30, జనరల్ అవేర్‌నెస్ అండ్ కరెంట్ అఫైర్స్. సో, జనరల్ అవేర్‌నెస్ అండ్ కరెంట్ అఫైర్స్. ఇక్కడ మీరు చూసినట్టయితే ఈ జనరల్ సైన్స్, జనరల్ అవేర్‌నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ స్కోరింగ్ అండి. స్కోరింగ్ ఇన్ ద సెన్స్ మీకు తక్కువ టైమ్‌లో పెట్టే బిట్స్ అన్నమాట. మ్యాథమెటిక్స్ టైమ్ టేకింగ్, రీజనింగ్ టైమ్ టేకింగ్. ఈ 2 ప్రాక్టీస్ మీద వస్తాయి. అర్థమెటిక్ రీజనింగ్ అనేది ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత ఫాస్ట్‌గా చేయగలరు. జనరల్ సైన్స్, జనరల్ అవేర్‌నెస్ చూసి అంటే క్వెషన్ చదివి ఆన్సర్ పెట్టడమే కాబట్టి అది మనం రెగ్యులర్‌గా ఫాలో అయ్యే పేపర్, న్యూస్ పేపర్ అయినా, కరెంట్ అఫైర్స్ అన్నీ మనం ఫాలో అయ్యే దాన్ని బట్టి ఉంటుందండి.
ఓకే. సో, ఇది ఫ్రెండ్స్ ఐ మీన్ టోటల్ 100 మార్క్స్‌కి ఇలా సెక్షన్ వైస్ అన్నమాట వాళ్ళిచ్చేది. చూసారు గదా! ఈ రెండు ఒక 50 మార్క్స్ ఉంటాయి. ఈ రెండు ఒక 50 మార్క్స్ ఉంటాయి. మొత్తం 100 మార్క్స్. సో, టోటల్ 4 సెక్షన్స్. ఓకే. 425 కాదు. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ అందరికి 30 మార్క్స్ ఇస్తున్నాడు. రీజనింగ్ స్కోరింగ్ అన్నమాట. రీజనింగ్ గూడా మంచి స్కోరింగ్ సబ్జెక్ట్ అది. సో, మీరు మంచిగా ప్రిపేర్ అయితే సో, ఆర్ఆర్‌బీ కట్ ఆఫ్స్ ఏంటి? ఎలా ఉంటాయి? అనేది మనం ఎగ్జామ్ టైమ్ కల్లా ఖచ్చితంగా నేను ఒక వీడియో చేస్తాను. ప్రీవియస్ కట్ ఆఫ్స్. నా ఐడియా ప్రకారం ప్రీవియస్ నార్మలైజేషన్ తర్వాత 55-60 ఉందండి కట్ ఆఫ్. ఆఫ్టర్ నార్మలైజేషన్. నార్మలైజేషన్ అంటే ఏంటి అని అడగొచ్చు. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. 100 క్వెషన్స్ ఎగ్జామ్ ఇచ్చారు. సపోజ్ ఏ, బి 2 క్యాండిడేట్స్ ఉన్నారు. ఏ ఏం చేశాడంటే 80 అటెంప్ట్ చేశాడు. 60 కరెక్ట్ అయినాయి. బి ఉన్నాడు 55 అటెంప్ట్ చేశాడు. 55 కరెక్ట్ అయినాయి. ఏకి ఇప్పుడు ఎవరికి ఎక్కువ స్కోర్ వస్తదంటే బికి ఎక్కువ స్కోర్ వస్తది. ఏకి తక్కువ స్కోర్ వస్తది. ఏ 60 కరెక్ట్ అయినాయి కదా! అంటే నెగెటివ్ పోతాయి. ఓకే. నెగెటివ్ వల్ల తక్కువ రావడం కాదు. నార్మలైజేషన్. సపోజ్ ఇన్ ది సేమ్ కేసు. ఇదే కేసు. ఇదే కేసు బికి 55 కూడా కాదు. బికి 50 వచ్చాయి. స్టిల్ బికే ఎక్కువ మార్కులొస్తాయి. బి 5 తప్పులు మాత్రమే చేశాడు. ఏ 20 తప్పులు చేశాడు. నార్మలైజేషన్ అంటే అది. అంటే 55 పెట్టి నువ్వు 50 కరెక్ట్ చేసావంటే నీ స్కోర్ ఔట్ ఆఫ్ టోటల్ స్కోర్ 57-58 లేదా ఒక్కోసారి 59 అలా వస్తుంది. ఇది ఎలా అంటే ఒక నార్మలైజేషన్ మెథడ్ ఉంటుంది. అది ఫాలో అవుతూ ఉంటారు రైల్వే వాళ్ళు. ఇక్కడ ఏమవుతుంది 80 చేశాడు, 60 కరెక్ట్ అయినాయి కదా! కంపేర్ చేసుకుంటే ఏకి 55 కూడా రావు. తక్కువ 55 కన్నా ఇంకా తక్కువే వస్తాయి స్కోర్. ఎందుకు అంటే రీజను నార్మలైజేషన్ అనేది కీ రోల్ ఇక్కడ. సో, మీరు ఏ క్వెషన్ పెడుతున్నా కూడా కొంచెం ఆలోచించి కరెక్ట్ అయితే పెట్టండి. తప్పైతే వదిలేసేయండి. అసలు మీకు రాదండి. సపోజ్ మీరు సపోజ్ ఒక మీరు రాస్తున్నారు ఎగ్జామ్ మీకు 45 వచ్చినాయి. 45 100% కరెక్ట్ అనుకుంటున్నారు మీరు. 45 పెట్టి బయటకొచ్చేసేయండి. నేను చెప్తున్నా కదా! మీకు దగ్గర దగ్గర 57, 58 వస్తాయి మార్క్స్. అదెందుకో మీకు ఎగ్జామ్ అయిపోయాక మీకే అర్థమవుతుంది. ఎందుకంటే నార్మలైజేషన్ అన్నమాట అలా ఉంటుందన్నమాట. సో, ఎక్కువ అటెంప్ట్ చేయడం కాదండి ఇంపార్టెంటు. యాక్యురసీ అనేది చాలా ఇంపార్టెంటు. నార్మలైజేషన్ వచ్చిన తర్వాత లాస్ట్ ప్రీవియస్ 2 నోటిఫికేషన్స్ కూడా ఇదే ఫాలో అవుతుంది. సో, సేమ్ అదే ఫాలో అవుతుంది. ఇప్పుడు కూడా ఈ నోటిఫికేషన్‌లో కూడా క్లియర్‌గా ఇచ్చాడు. నార్మలైజేషన్ ఫాలో అవుతున్నట్టు. సో, మీరు బ్లైండ్‌గా పెట్టేసి ఏబీసీడీ పెట్టేసి వస్తుందని మాత్రం అనుకోకండి. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఏంటి అంటే ఎంత పర్ఫెక్ట్‌గా పెడతాం అనేది చాలా ఇంపార్టెంట్. ఓకేనా? సో, నెక్స్ట్ చూసినట్టయితే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్. ఓకే. మేము ఆల్రెడీ చెప్పినట్టు ఈవెంట్స్‌లో ఏముంటాయో చూద్దాం. ఓకే. సో, మీరు చూసినట్టయితే ఈవెంట్స్ చూసారు కదా ఫ్రెండ్స్. షుడ్ బి ఏబుల్ టు లిఫ్ట్ క్యారీ 20 అబ్బాయిలు ఏం చేయాలంటే 35 కేజీలు బరువునేసుకొని ఒక 100 మీటర్లనేయి 2 నిమిషాల్లో ఎళ్ళిపోవాలి. ఒక్క ఛాన్సే అది. ఓకేనా? అంటే ఆ వెయిట్ అనేది వితౌట్ పుట్టింగ్ వెయిట్ డౌన్. అంటే ఏం లేదండి. 35 కేజీల బస్తా ఇస్తారు ఆళ్ళొకటి. మీరు ఎనకేసుకొని బస్తా ఒక 100 మీటర్లు ఎళ్ళాలి. కష్టమైతే కాదండి. ఈజీ. రెగ్యులర్‌గా చిన్న ఫిజికల్ జస్ట్ వాకింగ్ చేసే వాళ్ళే చేస్తారు. ఫిజికల్ యాక్టివిటీ కొంచెం ఉన్నా కూడా చేసేస్తారు. ఓకే. నెక్స్ట్ డిస్టెన్స్ ఆఫ్ 1000 మీటర్స్ ఇన్ 4 మినిట్స్ 15 సెకండ్స్. 1 కేఎం. మీకు ఈవెంట్స్ మీద అవేర్‌నెస్ ఉంటే ఈజీగా స్కోర్ చేయొచ్చు. 4 మినిట్స్ 15 సెకండ్స్. ఓకేనా? 1 కిలోమీటర్. అంటే మీరు రెగ్యులర్‌గా ఓన్లీ 1 కిలోమీటరే కదా! 5 కిలోమీటర్స్ కాదు. 1 కిలోమీటరే కాబట్టి ఒకే స్పీడ్‌లో వెళ్ళిపోవచ్చు. మీరు ఎక్కువ కిలోమీటర్స్ అంటే ఇబ్బంది పడతారు. ఓన్లీ 1 కిలోమీటరే కాబట్టి స్పీడ్‌గా వెళ్ళిపోతారు. సో, 4 మినిట్స్ అనేది క్లియర్ చేసేయొచ్చండి దీన్ని. 4 మినిట్స్‌లో 1 కిలోమీటర్ అయిపోతుంది. మీరు ప్రాక్టీస్ అప్పుడు కూడా 4 మినిట్స్ లోపే చేయాలి. అప్పుడే మీకు కాన్ఫిడెంట్ ఉంటది. ఆ 15 సెకండ్స్ ఎక్స్‌ట్రా వదిలేసేయండి ఇక. 35 కేజీ కూడా అలాగే ప్రాక్టీస్ చేయాలి. ఒక బస్తా ఏసుకొని, ఇసుకేసుకొని 35 కిలోగ్రామ్స్ దాన్ని 100 మీటర్స్ ప్రాక్టీస్ చేయాలి. మీరు వన్స్ ఇది అయిపోయిన తర్వాత మీరు ప్రాక్టీస్ చేస్తే ఏముండదండి. ఈజీగా ఉంటుంది. ఓకే. ఎగ్జామ్ క్లియర్ చేయండి ఫస్ట్. తర్వాత ఈవెంట్స్ గురించి మళ్ళీ కావాలంటే మళ్ళీ డిస్కస్ చేద్దాం. చాలా ఈజీ ప్రాబ్లమ్ అయితే ఉండదు. క్లియర్ చేసేస్తారు ఎవరైనా. సో, ఫీమేల్ క్యాండిడేట్ షుడ్ బి ఏబుల్ టు లిఫ్ట్ అండ్ క్యారీ 20 కేజీ. సేమ్ అండి. వీళ్ళు 100 మీటర్లు 2 నిమిషాలు. కాతే జెంట్స్‌కి ఏందంటే 35 కేజీలు వెయిట్ ఏస్తారు. అమ్మాయిలకి ఏందంటే 20 కేజీ వెయిట్ ఏస్తారు. ఓకే. నెక్స్ట్ అండి ఫీమేల్‌కి చూడండి. ఒక 1 కిలోమీటర్ సేమ్ 1 కిలోమీటరు. అబ్బాయిలకేమో 4 మినిట్స్ 15 సెకండ్స్. అమ్మాయిలకి 5 మినిట్స్ 40 సెకండ్స్. ఓకే. ఇన్ వన్ ఛాన్స్. ఏదైనా ఒక్క ఛాన్సే అండి. ఒక్క ఛాన్స్‌లో గనక మనం ఏది మిస్ అయినా గూడా ఈవెంట్స్ అనేది డిస్‌క్వాలిఫై అయిపోతాం. ఓకేనా? ఏం లేదండి అమ్మాయిలైనా సరే బాగా ప్రాక్టీస్ చేస్తే వచ్చేస్తుంది. కష్టమైతే కాదండి. ప్రాక్టీస్ అనేది చాలా ఇంపార్టెంట్. వన్స్ ఎగ్జామ్ కొడితే మన లైఫ్ అనుకుంటే చేస్తాం కదా! ఖచ్చితంగా చేస్తాం. ఎవరైనా చేస్తాం. ఈవెన్ మనం 100 కేజెస్ ఉంది, 120 కేజెస్ ఉంది వెయిట్. ఎగ్జామ్ క్లియర్ చేయగలిగితే ఖచ్చితంగా ఒక 1 మంత్, 2 మంత్స్ గ్యాప్ వస్తది. ఖచ్చితంగా కష్టపడతాం. డైలీ కష్టపడితే ఖచ్చితంగా క్లియర్ చేయొచ్చు. దీనికి ఒక 6 నెలలు ప్రాక్టీస్ అవసరం లేదు. ఓకే. సో,
ఇదండి ఈ వీడియో ఓవర్‌వ్యూ. సో, అంటే ఇన్ డీటెయిల్‌గా అంటే చెప్పాను. మాక్సిమం నాకు తెలిసి మొత్తం కవర్ చేశాము. జోనల్ వైస్ అనేవి మనకనవసరం. సికింద్రాబాద్ వరకే కవర్ చేశాను. రీజన్ ఏంటంటే మీకు చెప్పా గదా! చెన్నై, హుబ్లీ కూడా పోస్టులున్నాయి. అది మీ ఇంట్రెస్ట్. నా పర్సనల్ సజెషన్ అయితే ఒకటి ఫ్రెండ్స్. జాబ్ వచ్చే వరకు బావుంటుంది. కొట్టాలి, కొట్టాలి అని చెప్పి హైదరాబాద్ ఇప్పుడు అవసరమైతే కొంతమంది చూసారు ఢిల్లీ ఉంది. ఢిల్లీ 4000 ఉన్నాయి వేకెన్సీస్. నార్త్ కోస్ట్. ఢిల్లీ ఉంది కదా అని చెప్పేసి 4000 ఓపెనింగ్స్ ఉన్నాయి పెట్టేస్తారు. 4000 వేకెన్సీస్ ఉన్నాయని. ఎళ్ళిపోయి రేపు జాబ్ వచ్చిన తర్వాత మీకు చేయడం అనేది అంత ఈజీ కాదు. ఆడికెళ్ళిన తర్వాత అప్పుడు సఫర్ అవుతారు చూసారా? అప్పుడు బాధపడతారు. ఆ కష్టం అయితే ఇక్కడే పడండి. స్టార్టింగ్‌లోనే పడండి. జాబు కొట్టిన తర్వాత కష్టపడటం కన్నా, ఫస్టే కష్టపడితే తర్వాత సుఖపడొచ్చు కదా! హ్యాపీగా. లోకల్‌లో వస్తే. అదే మరి ఫస్టే ఇప్పుడు మీరు హ్యాపీగా ఏం తక్కువ కట్ ఆఫ్ ఉందని చెప్పేసి ఎళ్ళిపోతారు. ఆడికెళ్ళిన తర్వాత జాబ్ చేసేటప్పుడు చాలా సఫర్ అవుతారు. నా పర్సనల్ ఒపీనియన్ సజెషన్ ఏంటి అంటే అందరికి సికింద్రాబాద్ డివిజన్ పెట్టుకోండి. వరస్ట్ కేస్ చెన్నై. మేబీ మీరు నెల్లూరు సైడ్. మీరు నెల్లూరు, గూడూరు, తిరుపతి సైడ్ అయితే పెట్టుకోండి. చెన్నై దగ్గర కాబట్టి ఇబ్బందుండదు. ఓకే. అట్ ది సేమ్ టైమ్ మీది అనంతపూర్ డిస్ట్రిక్ట్. సపోజ్ మీరు అనంతపూరు, మార్కాపూర్ ఇయన్నీ ఇంకా అవతలకి మన నంద్యాల సైడ్ అటుంటే గనక హుబ్లీ పెట్టుకోండి. ఎందుకు చెప్తున్నా అర్థమైంది కదా! మీ ఏరియాకి దగ్గరలో ఉన్న జోన్స్ మీకు తెలుసు ఆల్రెడీ. హుబ్లీ అంటే మీకు అనంతపూర్ డిస్ట్రిక్ట్ ఇయన్నీ దగ్గరుంటాయి రాయలసీమ వరకు. మీకు కొంచెం నెల్లూరు సైడ్ ఇటొస్తే మనకి చెన్నై దగ్గర. ఓకేనా? మనకిప్పుడు విజయవాడ నుంచి ఇటువైపు మొత్తం సికింద్రాబాద్ దగ్గర. ఓకే. లేదు మీరు వైజాగ్. సపోజ్ ఇప్పుడు నేను వైజాగ్‌లో ఉన్నాను. సో, మాకు వైజాగ్ అనుకోండి. నేను వైజాగ్ అయితే మేము భువనేశ్వర్ పెట్టుకోవడానికి స్కోప్ ఉంది. మేము పెట్టుకుంటే ఈస్ట్ కోస్ట్ ఇది. ఎగ్జాక్ట్‌గా దువ్వాడ స్టేషన్ నుంచి ఈస్ట్ కోస్ట్ మొత్తం. వైజాగ్ ముందు స్టేషన్ నుంచి మొత్తం ఈస్ట్ కోస్టే వస్తుంది మాదిది. ఈస్ట్ కోస్ట్ రైల్వే పెట్టుకుంటాం. సో, డిపెండ్స్ అండి. నేనేం చెప్తున్నా అంటే మీకెక్కడ ఇంట్రెస్ట్ ఉంటే ఆ జోన్ పెట్టుకోండి. బట్ ఆ జోన్ మీకు దగ్గరలో ఇంటికి దగ్గరలో ఉన్న జోన్ పెట్టుకొని హ్యాపీగా వర్క్ చేసుకోండి. అది బెటర్. కష్టపడండి. కష్టం మీద ఇప్పుడే పడండి. తర్వాత హ్యాపీగా ఉండొచ్చు. ఓకే. సో ఎవరైనా అప్లై చేసే వాళ్ళు చేయండండి. ఎవరికైనా ఏమైనా అప్లై చేసేటప్పుడు డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఖచ్చితంగా హెల్ప్ చేస్తాను. ఓకేనా? సో, ఎనీహౌ థాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. థాంక్ యూ. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్‌కి ఫార్వర్డ్ చేయండి. గ్రూప్ డి గురించి కూడా మీకు ఏం డౌట్స్ ఉన్నా కూడా ఎప్పటికప్పుడు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. లేదా ఇక్కడ మెయిల్ ఐడీ ఇచ్చా కదా! ఈ మెయిల్ ఐడీకి మెయిల్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే. మీకు మెయిల్ చేయడం కష్టం అనుకుంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఖచ్చితంగా రెస్పాండ్ అవుతాను. ఓకే. థాంక్ యూ ఫ్రెండ్స్. థాంక్ యూ. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై.